వెంకటేశ్వరుని సన్నిధి తిరుపతి నుంచి చంద్రబాబు ఎన్నికల శంఖం పూరించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను రేపు ప్రకటించి క్షేత్ర పర్యటనకు వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా రాష్ట్రవ్యాప్త ప్రచారానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ నెల 16న ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఆ రోజు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మధ్యాహ్నం 1:30కు తిరుపతిలో సేవామిత్ర బూత్ కమిటీల సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే తొలి సభలో చంద్రబాబు ప్రచార భేరి మోగిస్తారు. 17న విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే సభల ద్వారా ప్రజల్లోకి వెళతారు. 18న నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఏర్పాటు చేసే సభలకు హాజరవుతారు. 19వ తేదీన కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సభలు పూర్తి చేసుకున్న తర్వాత బస్సు యాత్ర ద్వారా రాష్ట్రాన్ని చుట్టేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే మార్గసూచి సిద్ధమవుతోంది. రోజుకో జిల్లాలో పర్యటించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ పర్యటనల్లో రోడ్ షోలు, సభలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లా పర్యటనలోనూ తెలుగుదేశం కార్యకర్తలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వరుసగా 3 రోజులు ప్రచారం చేశాక ఓ రోజు విరామం ఉండనుంది. ఆ సమయాన్ని పెండింగ్ సీట్లపై కసరత్తు కోసం వినియోగించనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. చంద్రబాబు ఒక ప్రాంతంలో ఉంటే లోకేష్ మరోచోట పర్యటనలు చేపట్టేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు.